బాగున్నారా? మీరు చూస్తున్న వీడియోలో ఈ దేవాలయము కేరళలో ఉన్నది. కాట్పాడికి 125 కిలోమీటర్లో ఉన్నది ఈ దేవాలయం. అంటే సీతాదేవి లవకుశ దేవాలయం అంట. చూడండి ఎంత బాగున్నదో. అసలుకి పరిశుభ్రతకి మారుపేరులాగా వీడియో చూస్తుంటే మీరు దేవాలయాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎంత నీట్గా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. కేరళలో దేవాలయాలే కొంచెం వేరేగా ఉంటాయి. ఆ యొక్క ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ మోడల్ కానీ వేరే ఆకృతి అంతా వేరే మోడల్లో ఉంటుంది. ఇది ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 2 వీడియోలు చేయడం జరిగింది కాబట్టి ఇది ఫస్ట్ వీడియోలో కొంత చెప్తాను. శ్రీరాముడు సీతాదేవిని అరణ్యాల్లో వదిలిపెట్టినప్పుడు ఆమెకి అక్కడ లవకుశులు జన్మిస్తారు. అక్కడ మునుల పర్యవేక్షణలో సీతాదేవి పెంచుకుంటూ వస్తుందన్నమాట లవకుశల్ని. అన్ని విద్యలు నేర్చుకుంటారు వాళ్ళు. ఒకసారి శ్రీరాముడితో యుద్ధం చేయటానికి వాళ్ళకి అవకాశం వస్తుందన్నమాట. అరణ్యంలో శ్రీరాముడికి తెలియదు వాళ్ళు తన బిడ్డలేనని, వీళ్ళకి తెలియదు తన తండ్రి శ్రీరాముడు అని. వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం చేసినప్పుడు తెలుస్తుందన్నమాట, సీతాదేవిని వచ్చి మీ తండ్రితో మీరు యుద్ధం చేస్తున్నారు అని అంటే వాళ్ళు తెలుసుకునే పశ్చాత్తాపం చెంది తండ్రితో యుద్ధం చేసినందుకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి శివలింగం ప్రతిష్ఠించమని ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుందని చెప్పేటప్పటికి వాళ్ళు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట. అందుకే దీన్ని సీతాదేవి లవకుశ ప్రతిష్ఠించిన దేవాలయం అని పేరు. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంది ఈ దేవాలయం. ఎంత పెద్దగా ఉందో కదండి. నాకైతే మాత్రం చాలా బాగుంది దేవాలయం. కేరళలో మీరు వెళ్ళినప్పుడు కూడా ఈ దేవాలయాన్ని మీరు సందర్శించండి. అంటే ప్రాయశ్చిత్తం కొరకు చేసిన శివలింగ ప్రతిష్ఠించిన దేవాలయం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.